హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే న్యూట్రల్ కండిషన్ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్లో పబ్లిక్ అంతా వెయిట్ అండ్ వాచ్ కండిషన్లో ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడేమేమి ప్రాజెక్ట్ వస్తుంది, పూలింగ్ ల్యాండ్లో కొనాలా, లేకపోతే అవుట్ సైడ్ పూలింగ్ కొనాలా, ఇన్సైడ్ ఆఫ్ ది ఐఆర్ఆర్ కొనాలా, లేదంటే ఇన్సైడ్ ఆఫ్ ది ఓఆర్ఆర్ కొనాలా, ఓఆర్ఆర్కి అవుట్ సైడ్కి వెళ్ళి కొనాలా. సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ టైంలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందనే కాన్సెప్ట్లో వెయిట్ అండ్ వాచ్లో ఉన్న కండిషన్ ఇది. వాస్తవంగా మనకున్న స్టాటిస్టిక్స్ ప్రకారం 80% పబ్లిక్, జనరల్ పబ్లిక్ ఎంటర్ అవునప్పుడు, జనరల్ పబ్లిక్ పార్టిసిపేషన్ లేనంత వరకు ఎంటర్ అయ్యేది ఓన్లీ వాల్యూ ఇన్వెస్టర్స్ మాత్రమే. సో వాల్యూ ఇన్వెస్టర్స్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఫ్యూచర్లో జనరల్ పబ్లిక్ అంతా అక్కడికి రావాల్సిందే. అంటే దీని అర్థం ఏంటంటే వీళ్ళు ఓన్లీ 5% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ఉంటారు. సో ఈ వాల్యూ 5% పీపుల్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్తాను. అయితే ఈ 80% పబ్లిక్ అంతా ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్లో ఉండి, ఎప్పుడైతే ప్రైస్ మొమెంటమ్స్, పబ్లిక్ పార్టిసిపేషన్ 5% నుంచి 10%, 15%, 25% దాటుతారో రిమైనింగ్ పర్సంటేజ్ జనాలంతా పూర్తిగా పబ్లిక్ పర్సంటేజ్ అంతా పార్టిసిపేషన్ పెరిగి అప్పుడు మొమెంటం క్రియేట్ అయ్యి అప్పుడు జనరల్ పబ్లిక్లో ఉన్న టోటల్ పర్సంటేజ్ అంతా ఒకే చోట మొమెంటమ్ ఆఫ్ ఇన్వెస్టర్స్గా పరిగెత్తారు. సో ఈ లోపు వీళ్ళందరూ ఎవ్వరు పబ్లిక్ పార్టిసిపేషన్ ఎవ్వరూ లేనప్పుడు ఎంటర్ అవుతున్నది ఓన్లీ వాల్యూ ఇన్వెస్టర్స్. సో వాల్యూ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తున్న జోన్స్లో 80% పబ్లిక్ ఇన్వెస్ట్ చేయలేరు. ఎందుకంటే వీళ్ళ దృక్పథం వేరు, వీళ్ళ దృక్పథం వేరు. సో ఒక ప్లాట్నో, ఒక ప్రాపర్టీనో వీళ్ళు ఒక కోణంలో చూస్తారు, వీళ్ళు ఒక కోణంలో చూస్తారు. సో పక్కనోడు కొంటున్నాడు కాబట్టి నేను కూడా కొంటాను, వాడికి లాస్ అయితే నాకు లాస్ అవుతుంది అంటే సేఫ్టీ. జనరల్గా ఏంటంటే అదేదో కీడెంచి మేలించుదాం అన్నాడు కాన్సెప్ట్లో ముందు అసలు నెగిటివే ఆలోచిస్తారు. జనరల్ పబ్లిక్ ఎప్పుడు 80% పీపుల్ ఎప్పుడు వెల్త్ని క్రియేట్ చేయలేకపోవడానికి కారణం ఈ కైండ్ ఆఫ్ థింకింగే. అలాగే వీళ్ళు ఎవరినో రిలేట్ చేసుకొని, లేదా వాళ్ళు ఎవరికో ఇన్ఫ్లుయెన్స్ అయిన పర్సన్స్ కొంటే వీళ్ళు కూడా కొంటారు. సో ఒకవేళ అతను లాస్ అయితే ఇతను కూడా లాస్ అవుతాడు. సో జనరల్గా ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళకి వితౌట్ నాలెడ్జ్, వితౌట్ సర్వే, వితౌట్ స్ట్రాటజీ, అంటే వితౌట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ ప్రకారం వీళ్ళు ఒకళ్ళ వెనకాల వెళ్ళి ఒకళ్ళు కొనే కైండ్ ఆఫ్ ఇన్వెస్టర్స్గా 80% పబ్లిక్ ఉంటారు. రిమైనింగ్ 10% నుంచి 15% పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే డీలర్స్ లేదా రీసెల్లర్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాపర్టీలోకి అడుగుపెట్టి దాంట్లో ఒక 5 లక్షలు వచ్చినాయి అమ్మాయి, 10 lakhs వచ్చినాయి అమ్మాయి, 15 lakhs వచ్చినాయి అమ్మాయి. సో ఇట్లా మనకి కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి చేతులు మారుస్తూ లేదా రీసేల్ చేస్తూ ఒక 5 to 6 ట్రాన్సాక్షన్స్ చేసి 7th ట్రాన్సాక్షన్లోనో 8th ట్రాన్సాక్షన్లోనో స్ట్రక్ అయ్యి లాంగ్ పీరియడ్ ఉండిపోతారు. వీళ్ళు కూడా వెల్త్ని క్రియేట్ చేయలేరు. మరి ఈ వాల్యూ ఇన్వెస్టర్స్ ఎక్కడ చేస్తున్నారు అంటే మన కీర్తి రియల్టర్స్ డిసిప్లైన్ వెల్త్ క్రియేషన్ ప్లాన్ ప్రకారం మనం చెప్పిన హై ఫీజిబుల్ లొకేషన్స్ని ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఈ హై ఫీజిబుల్ లొకేషన్ అంటే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేయబోయే ముందే రీసేల్ని ఎస్టిమేట్ చేస్తున్న ప్రాపర్టీస్. సో రీసేల్ని ఎస్టిమేట్ చేయడానికి కావాల్సిన 5 points చెక్ లిస్ట్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ ఫర్ హయ్యర్ రిటర్న్స్ టు జనరేట్ మల్టిపుల్ పర్మనెంట్ ప్యాసివ్ ఇన్కమ్స్ అని ఏదైతే మనం కొన్ని పారామీటర్స్ ఇచ్చామో దాని ప్రకారం. సో ఏదైతే 37 పారామీటర్స్ టు బి కన్సిడర్డ్ ఫర్ ఏ వాల్యూ ఇన్వెస్ట్మెంట్ అని మనం చెప్పామో, ఇలా మనం హై ఫీజిబుల్ లొకేషన్ ఐడెంటిఫై చేసి రీసేల్ వాల్యూని ఎస్టిమేట్ చేసి 5 point చెక్ లిస్ట్ ప్రకారం ఉండి 37 పారామీటర్స్ని ఫాలో అవుతున్న ఈ చెక్ లిస్ట్ ప్రకారం ఈ 5% పీపుల్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇన్వెస్టర్స్గా ఉంటున్నారు. జనరల్ పబ్లిక్ పార్టిసిపేట్ చేయకముందే, అంటే నో మొమెంటం, అమ్మకాలు కొనుగోళ్ళు లేని పొజిషన్, అంటే దీన్ని బై జోన్ అంటాం. సో ఈ బై జోన్లో ఇప్పుడు వాల్యూ ఇన్వెస్టర్స్ మాత్రమే కొంటున్నారు. దాన్నే మనం ట్రూ వాల్యూ అని కూడా అంటాం. సో ఇప్పుడు ట్రూ వాల్యూలో బై జోన్లో కొంటున్న వాళ్ళంతా రేపు జనరల్ పబ్లిక్ అంతా పార్టిసిపేట్ చేసి కొంత పర్సంటేజు, మళ్ళీ అక్కడి నుంచి కొంత పర్సంటేజు, ఇంకా అక్కడి నుంచి కొంత పర్సంటేజు, అట్లా మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% ఆర్ అంతకన్నా ఎక్కువ పెరిగిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి జనరల్ పబ్లిక్ ఇన్వెస్ట్ చేస్తారంట. సో దాని అర్థం బై చేయాల్సిన చోట వదిలేశారు, అంటే వెరీ లో ప్రైసెస్లో. వాల్యూ ఇన్వెస్టర్స్ అమ్మేసుకుందాం అనుకునే టైంలో వీళ్ళు వచ్చి వాళ్ళ భుజాలు వేసుకుంటారు.
సో ఇక్కడ వీళ్ళు సెల్గా ఎవరైతే ఈ సెల్ సిగ్నల్ మోగిందో, ఎవరికైతే 5%ers అమ్మేస్తారో అక్కడికి ఈ జనరల్ పబ్లిక్ అంతా ఎంటర్ అయ్యి వాళ్ళ భుజాలు వేసుకుంటారు. సంపదని వీళ్ళు క్రియేట్ చేస్తారు, వీళ్ళు లాంగ్ పీరియడ్ హోల్డ్ చేస్తుంటారు. సో కాబట్టి నేను చెప్పే చెక్ లిస్ట్ ప్రకారం, నేను చెప్పే లొకేషన్స్లో ఇప్పుడున్న కండిషన్లో, నిన్న మొన్నటి దాకా రాజధానిలో పనులు మొదలు పెడతారేమో అని చెప్పి వెయిట్ చేశారు. ఇప్పుడు మొదలు పెట్టేశారు. అన్ని చోట్ల అన్ని రకాల పనులు ప్యారల్గా డెవలప్ చేసుకుంటూ మొదలు పెట్టుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్కడ కొనాలి అనేది డైలమాలో పడ్డారు. సో ఆల్రెడీ మనకి చెప్పిన ఈ స్టాండర్డ్ చార్ట్ ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. మీరు పూలింగ్ ల్యాండ్స్లో ఉదాహరణకి 45,000 నుంచి 85,000 దగ్గరగా 1 lakh per square yard జరుగుతున్న లొకేషన్లో ఇన్వెస్ట్ చేస్తారా, లేదు మనకి 15,000 నుంచి 30,000 రూపీస్ లోపు ఇన్వెస్ట్ చేసి ఇవి మోర్ దాన్ 100% అంటే ఇది 30,000కి ఇది 60,000కి పెరిగే ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేస్తారా? సో మీరే ఆలోచించండి. చాలామంది మేము పూలింగ్ ల్యాండ్లో కావాలండి, గజం 1,00,000 అయినా పర్లేదు, నాకు పెరగాల్సిన అవసరం లేదు, రాజధానిలో ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కావాలి అనుకుంటే 1 lakh కాదు, మీకు 10 లక్షలు పెట్టి గజం కొనుక్కున్నా నాకు అభ్యంతరం లేదు. కానీ అసెట్ మేనేజ్మెంట్లో కనుక కన్సిడర్ చేస్తే, అంటే సంపదని పెంపొందించుకుంటూ వెళ్ళడానికో లేదంటే మనం పెట్టిన పెట్టుబడిని రెట్టింపు చేసుకోవడానికో అయితే ఈ ప్యాటర్న్లో ఈ చెక్ లిస్ట్ ప్రకారం మెయింటైన్ చేస్తూ ట్రూ వాల్యూలో బై జోన్లో ఇన్వెస్ట్ చేస్తేనే మీకు రూపాయికి రూపాయి అంతకన్నా పెంచుకోవడానికి అత్యద్భుతమైన అవకాశం ఉంటుంది. సో ఇలాంటి లొకేషన్ కోసం మన స్క్రీన్లో ఇచ్చిన 7416644667 ఈ నంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఈ చెక్ లిస్ట్ ప్రకారం ఎక్కడైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నామో, ఎక్కడైతే మీకు మేము ఫిల్టర్ చేసిన లొకేషన్స్ ఉన్నాయో అవన్నీ మీకు షేర్ చేసుకోవడం జరుగుతుంది. దట్టు మీరు మాతో ఇంటరాక్ట్ అవుతూ మీ బడ్జెట్ ఎంత, ప్రజెంట్ కమిట్మెంట్స్ ఏంటి, ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఏంటి, సో మీ షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ గోల్స్ బేసిస్ చేసుకుని మనం ఎనలైజ్ చేసుకుని మీకు ఏ ప్రాపర్టీలో పెట్టుబడి పెట్టాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంత మీకు అఫోర్డబుల్ అవుతుంది, ఎంత మీకు భారం లేకుండా మీకు సంపద పెంపొందించుకుంటూ వెళ్తారు, ఇలాంటి కౌన్సిలింగ్ అన్ని మనం 1-2 సార్లు డిస్కస్ చేసుకుని ఒక కన్క్లూజన్కి వచ్చి అప్పుడు మనం ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అది పర్సన్ టు పర్సన్ వేరీ అవుతుంది. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ లేదా ఇన్వెస్టర్ అవేర్నెస్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయదలుచుకుంటే ఈ స్క్రీన్లో ఉన్న 7416644667 నంబర్కి మెసేజ్ పెట్టో లేదా వాట్సాప్ చేసో ఇంటరాక్ట్ అవుతూనో మా ఇన్వెస్టర్స్ క్లబ్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.